రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ల కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేస్తున్నాను. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే, మనం క్యాబినెట్లో ముఖ్యమంత్రి వారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మనం గతంలో పిలుపు ఇవ్వడం జరిగింది. పిలుపులో భాగంగానే మనం ప్రకటన చేయడం జరిగింది. మన ప్రకటనకు స్పందించి తుళ్ళూరు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు సహకరిస్తామని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి బాధ్యులు కొంతమంది వస్తే మేము ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనం కూడా హామీని నమ్మి వాళ్ళు ఇచ్చారు కాబట్టి నిన్న సాయంత్రం 7 గంటలకి 16వ తారీఖు సాయంత్రం 7 గంటలకి మనకు ఫైనల్ అయింది. 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కల్పిస్తామని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది. సరే, నమ్మాం మనం, డెఫినెట్గా మనకి సహకరిస్తారని చెప్పి మనం కూడా నమ్మాం. డెఫినెట్గా అన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది పర్సనల్గా ఫోన్ చేయడం చెప్పడం జరిగింది. మీరు అందరూ ఆగండి, మనకి పర్మిషన్ వచ్చి విజయవాడ కొంతమంది వరకు మేము వెళ్తామని చెప్పాము. అందరూ ఓకే అయ్యారు. కానీ ఏమైందో తెలియదు, కానీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కడప, కర్నూలు, చిత్తూరు, అటు రాయలసీమ జిల్లాలు, నంద్యాల, ఇవన్నీ కూడా తిరుపతి, ఇటు పక్క ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇవన్నీ జిల్లాలు అర్ధరాత్రి పూట్ల హౌస్ అరెస్టులు, అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళిపోవడాలు, అర్ధరాత్రి టైంతో కూడా పని లేకుండా 12 గంటలకి, 1 గంటకి, 2ంటికి, 3ంటికి, 4ంటికి తలుపులు కొట్టేయడాలు, తలుపులు కొట్టేసి ఫోటోలు దిగడాలు. ఏమి సంస్కృతి మాకు అర్థం కావట్లా. ఇంకా భిన్నంగా విజయవాడ ఒక సంస్కృతి. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళి తలుపులు కొడతారు, 1 గంటకి వెళ్ళి తలుపులు కొడతారు అనేది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమైనా వాలంటీర్లు కానీ వాలంటీర్ సమస్య మీద ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళని అరెస్టులు చేయమని చెప్పి ఏమైనా నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో రాశారా, అదేమైనా అమలు చేస్తున్నారా అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఈ వీడియో రూపంలో మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నాం. రాజ్యాంగ ప్రకారం మీరు వెళ్తున్నారా, రెడ్ బుక్ ప్రకారం మీరు వెళ్తున్నారా అని అడుగుతున్నాం. రెడ్ బుక్ కాపీ ఏమైనా మీకు వచ్చిందా? వాలంటీర్లు ఆపమని ఎక్కడైనా మేము ఏమైనా ముట్టడిస్తామని చెప్పామా? ఎవరో కంటెంట్ పెట్టుకుంటే మాకే సంబంధం అండి. విన్నతి పత్రం ఇవ్వడానికి వస్తా అన్నాం, ఇప్పిస్తానికి ఓకే చేశారు. అర్ధరాత్రి పూట్ల ఈఎన్ సంస్కృతులు. సీఎం గారు ఇది పద్ధతి కాదు, గతంలో సీఎంలు డేరాలు కట్టుకొని తిరిగారని చెప్పారు. మరి ఇప్పుడు సీఎం పరిస్థితి ఏంటండి? విన్నతి పత్రం తీసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఇదే కదా నిదర్శనం కాదంటారా? విన్నతి పత్రం ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తారు, ఉన్నట్టుండి అరెస్ట్ చేస్తారు. ఈ డబ్బా ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండమంట. ఏమి నడుస్తుంది మీకు? ఇక్కడున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధాలు తెలియవంట, ఒకరికొకరికి సంబంధాలు లేవంట. ఇది డీజీపీ గారి పాలన. రిటైర్డ్ అవుతున్న డీజీపీ గారి పాలన ఎలా ఉందంటే ఇలా ఉంది. ఈ నెలాఖరికి రిటైర్డ్ అవుతున్న డీజీపీ గారి పాలన పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాం. అత్యుత్సాహం సరైన పద్ధతి కాదు. మీకు మాకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నాం కదా, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది. లోకేష్ గారు పదే చెప్తున్నారు మేము ఎక్కడ హౌస్ అరెస్ట్లో పెట్టమని. కామ్రేడ్స్ సారీ, ఇంకెప్పుడు పెట్టమని చెప్పారు. మరి ఇదేమి 151 నోటీసులు ఏంటి, 151 అరెస్టులు ఏంటి లేవని చెప్తున్నారు కదా. మరి ఎన్ని ఏంటి? ఇవన్నీ ఆధారాలు కావా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకుంటారా? రెడ్ బుక్ లో వాలంటీర్ల పేరు రాసుకున్నారా? అదే అమలు చేస్తారా? విన్నతి పత్రం అండి. మేమేమైనా గొంతము కోరుతున్నామా చంద్రబాబు నాయుడు గారిని? ఆలోచించండి ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. మేమేం గొంతము కోరట్లేదు కదా, ప్రజలకు సేవలు అందించాం ప్రభుత్వం తరపున. మా వాళ్ళ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పింది, మాట ఇచ్చాడు కదా, మాట నిలబెట్టుకోండి అయ్యా అని అనడానికి వస్తున్నాం తప్ప మేమేమి గొంతం కోరుకోవట్లేదు కదా. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ క్యాబినెట్ మీరు మాకు విన్నతి పత్రం ఇవ్వడానికి ఆపొచ్చు. రేపు క్యాబినెట్ జరగదా? రేపు క్యాబినెట్కి రామా మేమేమి? ఇక క్యాబినెట్ జరగడం మానేస్తారా? ప్రతి క్యాబినెట్లో హౌస్ అరెస్ట్లో పెట్టుకుంటారా? ప్రతి క్యాబినెట్లో మమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్ పరిమితం చేస్తారా? ఇదే మీ పాలన? ఆలోచించండి. మంచి ప్రభుత్వం అనుకుంటే మీరు విన్నతి పత్రం తీసుకునే పరిస్థితుల్లో లేరా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా విన్నతి పత్రం ఇస్తానికి మేము ఈ రోజు కూడా చెప్తున్నాం. విన్నతి పత్రం ఇవ్వడానికి రేపు జరగబోయే నెక్స్ట్ క్యాబినెట్కి బాధ్యులు 10 మంది వస్తాం. ఖచ్చితంగా అవకాశం కల్పించండి అని చెప్పి ఈ యొక్క వీడియో రూపంలో చెప్తున్నాం. ఈ వీడియో
రాష్ట్ర వ్యాప్తంగా అందరికి వెళ్ళేటట్టుగా మన వాలంటీర్ అందరూ కూడా దీన్ని సోషల్ మీడియాగా వాడమని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు.